పెడతారు. పాతి పెట్టిన తర్వాత మహా అంటే ఒక 15 రోజులకి దినమని చేస్తారు, అందరికి భోజనాలు పెడతారు. ఆ తర్వాత గోడకు ఒక ఫోటో పెట్టి ఏదైనా పండగలు వస్తే ఒక పొట్టు పెట్టి ఒక దండేస్తారు. అంతేనా మనిషి జీవితం అంటే? బ్రతికినప్పుడు మనకి చాలా కనిపిస్తాయి, మన కుటుంబము, చుట్టాలు, బంధువులు, వ్యాపారాలు, మన డబ్బులు, ఆస్తులు అన్నీ కనిపిస్తాయి. కానీ చనిపోయిన తర్వాత రెండు కనిపిస్తాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం, యేసు ప్రభు ఒక్కరే మార్గం. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు అని చెప్పారు. అందరూ అనుకుంటారు ఏదో స్వర్గము పరలోకం అంటే ఆ చనిపోయినప్పుడు ఎవరు చూసారులే, ఇక్కడ ఉన్నప్పుడు లేనిది ఇక్కడ ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ చనిపోయిన తర్వాత ఏముందని అనుకుంటారు. ఏదైనా వంట చేసేటప్పుడు కొద్దిగా కాలితేనే అబ్బా ఇక్కడ కాలిపోయిందని మనం అంతా బొబ్బలు బొచ్చి బాగా బాధపడతాం. కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని ఈ లోకం శాశ్వతం కాదు.